చిరుగాలి పలకరింపు మనసులో ఉన్న ప్రశాంతతని బయటికి తీసుకొస్తుంది. ప్రశాంతత మన లోపలే ఉంటుంది. ప్రశాంతతని మనం బయటికి తీసుకురావాలి. ఎదుటివారి మాటలు ఎంత మనల్ని గుచ్చుకునేలాగా చేసినా, మన మనసుల్ని ఎంత ఇబ్బంది పట్టినా, మన హృదయాన్ని తాకినా, దానివల్ల కృంగిపోయి మనం చేయాలనుకున్న పనులు చేయడం ఆపేస్తాము. అదే వాళ్ళ లక్ష్యం. మనం గెలవకుండా ఉండడానికే వారు అనవసరమైన మాటలతో, నిజం కాని మాటలతో వేధిస్తూ ఉంటారు. దానిని పట్టించుకోవద్దు. మీరు చాలా శక్తివంతులు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని మాటలతో మిమ్మల్ని గెలవలేక, మీ స్థాయిని వారు చేరుకోలేక, వారికి అసాధ్యం అనిపించినప్పుడే ఇలాంటి పనులు మాటలతో మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. మీరు అత్యంత శక్తివంతులు అని అర్థం చేసుకోండి. ఎవరైనా మిమ్మల్ని ఈసారి ఇలా ఇబ్బంది పెడితే మీలో ఉన్న ప్రశాంతతని బయటికి తీయండి. శివయ్య మనకి, ఓం నమ శివయ్య మనకి ఇచ్చిన గొప్ప వరం ధ్యానాన్ని చేస్తూ ఉందాము. మన ప్రశాంతతని పెంపొందించుకుందాము. మన ప్రకృతికి చేరువలో ఉందాము. మన పెరటిలో కాసేపు కూర్చుందాము. ఈ పంచభూతాలు ఖచ్చితంగా మనకి తోడుంటాయి. జరిగేది ప్రతిదీ సాక్ష్యాలతోనే ఉంటాయి. సాక్ష్యాలతోనే జరుగుతాయి. పంచభూతాలే మనకి సాక్ష్యం. ఖచ్చితంగా మంచి కర్మలు మనకి జరుగుతాయి. 1000 రెట్ల ఆనందోత్సాహాలతో, గెలుపుతో జీవిస్తాము. ధైర్యంగా ఉండండి. ఆత్మవిశ్వాసంతో మరింత మందికి ప్రేమని పంచుతూ ఈ విశ్వశాంతి కొరకై మనం పయనించేద్దాము. మీరు ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీవిస్తున్నాను. ఎందుకంటే మంచివారు ప్రశాంతంగా ఉంటే ఇంకా 100 మంది మంచి వాళ్ళని తయారు చేసే శక్తి వాళ్ళకి ఉంటుంది. ఖచ్చితంగా తయారు చేస్తారు. ఆ 100 మంది ఇంకో 100 మందిని, ఆ 100 మంది 1000 మందిని, వేలాది కొద్దీ, లక్షల కొద్దీ, కోట్ల కొద్దీ అందరూ మంచి వాళ్ళు అయితే ఈ విశ్వం అంతా శాంతియుతమయ్యి ఒకరికొకరు ప్రేమపూర్వకంగా మాట్లాడుకుంటే ఈ విశ్వం అంతా అద్భుతమవుతుంది. నమస్కారాలు. నమస్కారాలు.